కట్ వర్క్ బ్లౌజులు ఎన్ని స్టిచ్చింగ్ చేయడం చూసింటారు, కానీ సింపుల్గా ఎలా స్టిచ్చింగ్ చేయాలో ఇప్పుడు చూడండి. నేనైతే చిన్న చిట్కాతో అయితే ఈ బ్లౌజు హ్యాండ్స్ అయితే కట్ వర్క్ పెడుతున్నాను. ఫస్ట్ అయితే బక్రం షీట్ ఉంటుంది కదా, ఒక 1 ఇంచ్తో తీసుకొని జెండెంబాంతో ఏంటంటే ఇలా రౌండ్లు అనేవి గీసేసుకొని సేమ్ ఎలా గీసుకున్న వాటి మీద కుట్టేసుకొని కుట్టుకున్నది కొంచెం ఒక 1/2 ఇంచుతో ఉంచుకొని మొత్తం కట్ చేసేసుకోవాలి. ఖర్చు అనేది చూసారు కదా, నేను అలా కట్ చేస్తున్నాను. సేమ్ అలాగే కట్ చేసుకోండి. ఏ షేప్లో అయితే కుట్టుకున్నామో అలాగే కట్ చేసుకోవాలి. కొంచెం దగ్గరగా కట్ చేసుకోండి. కట్స్ ఉన్న కాడ ఏంటంటే ఈజీగా తిరిగిద్ది అనమాట. కట్ వర్క్ అనేది చాలా సింపుల్గా కట్ చేసుకున్న తర్వాత మనం వెనక్కి తిప్పేసుకొని కావాలంటే ఐరన్ చేసుకోండి. ఒకసారి ఐరన్ చేసుకుంటే ఏంటంటే స్టిచ్ అనేది మనకు సుంచులు అనేవి రాకుండా ఉంటాయి. నేనైతే ఐరన్ చేసేది చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. ఐరన్ చేసుకున్న తర్వాత ఇలాగైతే వచ్చాయి. తర్వాత మనం కట్ వర్క్ ఎలాగుందో సేమ్ చివరిన ఒక కుట్టేసుకుంటే చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా అయితే కట్ వర్క్ హ్యాండ్స్ అయితే అయిపోయాయో సింపుల్గా. ఒకసారి చూడండి హ్యాండ్స్ అయితే ఎంత నీట్గా ఉన్నాయో. హెమ్మింగ్ చేసుకోవడానికి ఈ క్లాత్ అనేది మనం ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకుంటున్నాను. బ్లౌజ్ అంతా కుట్టేసాక ఈ కుట్టు అయితే ఇప్పేసి హెమ్మింగ్ చేసుకో.